వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. అరేబియన్ నైట్స్ వీటిలో నుంచి కొన్ని కథలు చెప్పేవారు రమ్మగారు. ఏదైనా ఒకటి చెప్తారా? అబుకీర్ అబుసీర్. ఏంటి రమ్మగారు? సరిగానే విన్నావు నువ్వు. అబుకీర్ అబుసీర్. అబు వాళ్ళ కామన్ నేమ్, ఒకటి కీరు ఒకటి సీరు. ఓకే. ఇద్దరు అబ్బాయిలు. అబుకీర్ అనేవాడొకడు, అబుసీర్ అనేవాడొకడు. ఇది అలెగ్జాండ్రియా అనే ఒక నగరంలో ఉండేవాళ్ళట. ఈ అబుకీరు కలంకారీ పనివాడు, అబుసీర్ అనేవాడు మంగలి, బార్బర్. పక్క పక్క దుకాణాలు. ఈ అబుకీర్ అనే ఈ కలంకారీ పనివాడు దొంగ. ఓ, సరే పని దొంగ వాడు. పనులు వచ్చు వాడికి, కానీ చేయడు. ఎవరైనా బట్టలు ఇచ్చి రంగేయమంటే రేపేస్తా, మాపేస్తా, ఎల్లుండేస్తా, అవతల ఎల్లుండేస్తా అని వాడికి డబ్బులు అవసరమైతే ఈ బట్టలు అమ్మేసి అవి తినేసి తాగేసి అవతల వాళ్ళు వచ్చి అడిగితే, మా ఆవిడకి చాలా ప్రాబ్లంగా ఉంది, మా అత్తగారికి అసలే జబ్బు చేసింది, బట్టలు బయట ఆరేసాను, ఎవరో ఎత్తుకుపోయారు, కథలు చెప్పేసేవాడు. పని చేసేవాడు కాదు, కానీ వాడికి పర్ఫెక్ట్గా వచ్చు. పనివాడు కాదు, పని దొంగతనం అనమాట. పనివాడితనం ఉండి పని దొంగతనం కూడా ఉంది. మా పక్కన నేను బట్టలు ఆరేస్తే పక్కన మంగళవాడు ఎత్తుకుపోయాడని పక్కన ఉన్న వాడి మీద కూడా చెప్పేవాడు. దాంతో ఏమైంది, క్రమంగా వాడికి ఎవరు జనాలు పోట్లాటకు వచ్చేవాళ్ళు. ఓ 2 లెంపకాయలు కొట్టి తర్వాత వాడి దగ్గర నుంచి ఏమీ రాదు. దుకాణం నుంచి పీక్కుపోవడానికి కూడా ఏమి ఉండేవి కాదు వాడి దగ్గర. దుకాణం జప్తు చేయడానికి కూడా ఏముంటుంది, అక్కడేం లేవు. దాంతో పెద్ద మనిషి అయిన వాళ్ళేమో ఊరుకునేవాళ్ళు, చిన్న వాళ్ళైతే 2 తిట్లు తిట్టి 3 దెబ్బలు కొట్టి కొంచెం అల్లరి చేసి గోల్ చేసి ఊరుకునేవాళ్ళు. అట్లా పోయేది. అయితే క్రమంగా వాడి దగ్గరకు వచ్చేవాళ్ళు తగ్గిపోయి, వాడి దగ్గర ఉన్న నిలవలు తగ్గిపోయి ఏమీ లేకుండా బిచ్చం ఎత్తుకునే స్థితికి వచ్చాడు. ఏరాది అబూసీర్ అన్నవాడు మంగళవాడు తన దగ్గరకు వచ్చిన వాళ్ళకి చక్కగా పని చేయటం ఉండగా వాడికి స్నానం చేయించడము, మర్దనలు చేయటము. మంగళంటే చాలా రకాల పనులు వస్తాయి. ఆ కాలంలో మరీ ఎక్కువగా ఉండేవి. సంపాదించుకునేవాడు కొద్దిగా, చాలా కాదు వచ్చేది, ఏదో కొంచెం జాగ్రత్త పెట్టుకునేవాడు. ఒకనాడు ఈ కలంకారీ పనివాడు వచ్చి ఈ మంగళవాడి వాకిట్లో కూర్చుని తెగ ఏడ్చాడు. నాకు అన్నానికి కూడా లేదు, నేను చచ్చిపోతున్నాను, చచ్చిపోయేలాగా ఉన్నానంటే ఇతను అన్నాడు, బార్బర్ అబ్బాయి అబుసీర్ అన్నాడు, మనం అదేమిటి ఎన్ని ఏళ్ళుగానో పక్క పక్క ఇళ్లలో పుట్టి పెరిగాం, పక్క కొట్లల్లో ఉన్నాం, స్నేహితులం మనం, నీకు లేకుండా పోతే నా దగ్గర లేదా, మా ఇంట్లో దీను అవసరాలు నేను గడుపుతాలే, నీకు ఏదైనా పని దొరికేదాకా అని ఎన్నాళ్ళలో తమ దగ్గర ఉంచుకున్నాడు. ఆ కాలపు పిచ్చితనాలో ఏమో అంతే. వాడి తిండి వాడి హాయిగా ఏ పని చేయకుండా వీళ్ళింటో తిని ఏదైనా 10 రూపాయలు కావాలంటే వీడినే అడిగి, బట్టలు ఏమైనా కావాలంటే వీడితోటే కొనిపించుకుని అట్లా చేసేవాడు. మొత్తం ఆధారపడ్డాడు. క్రమంగా అబుసీర్ పని కూడా దాచుకున్నవన్నీ అయిపోయినాయి. ఏ రోజైనా వస్తే తింటాం, లేకపోతే ఊరుకోవటం లాగా అయ్యింది. అయ్యేసరికల్లా ఒకనాడు అన్నాడు, ఏమి డబ్బులు లేవురా నాయన, నువ్వు నా మీదే ఉన్నావు, పాపం నీకు కూడా ఏమి చేయలేకపోయేలాగా ఉన్నాను నేను అనేసరికల్లా ఈ అబుకీర్ అన్నాడు, చిచ్చి దరిద్రం ఎన్నాళ్ళరా అన్న, మన ఇద్దరం కలిసి ఏదైనా వేరే దేశం వెళ్ళిపోదాం, నా పని నేను చేసుకుంటాను, నీ పని నువ్వు చేసుకో, పడవల మీద వెళ్ళిపోదాం, ఎన్నాళ్ళ నీ ఊళ్ళో ఉంటాం, దిక్కుమాలిన ఊరు అని అనుకొని, సరే ఇద్దరికి సామాన్లు, వాడి మంగళపొది వాడు ఒకటికే మంగళపొది, రెండో వాడికి సామాన్లు ఏం లేవు, కొత్తగా రంగులు కొని కలపగలడు, వాడికి ఏం లేదు. ఓ చిన్న బట్టల మూట పట్టుకుని వీడు ఇద్దరు కలిసి ఏదో వేరే దేశానికి బయలుదేరుతున్న ఓ పడవ ఎక్కి వేరే దేశానికి వెళ్ళిపోయారు. ఆ పడవ మీద తినటానికి తిండి కూడా ఏర్పరచుకోలేదు వీళ్ళు, డబ్బులా ఏమీ లేవు. పడవ మీద ఓ పక్కన దానికి పడవకి డబ్బులు మాత్రమే వీళ్ళ దగ్గర ఉన్నవి. డబ్బులు ఇచ్చి పడవ ఎక్కేశారు, చెరో పక్కన కూర్చున్నారు. అయితే ఏమైంది, వాడు ఎంతసేపు పడుకుని ఉండటమే. అబుకీర్ ముందు నుంచి అతనికి పడుకుని ఉండే అలవాటు కదా. ఈ సీరు అటు ఇటు తిరుగుతూ ఒక ఆయన ఎవరో కూర్చుని గడ్డను గోక్కుంటుంటే అన్నాడు, బాబు ఏంటండి గడ్డం చేసుకోకుండా అట్ట ఉన్నట్టు, ఇక్కడ ఎవడు చేస్తాడరా గడ్డం అన్నాడు. నేను చేస్తానండి అని ఇతను ఏం చేశాడు, తన మంగళపొద్దు తీసిపోయి ఆయనకి షేవింగ్ చేశాడు. చేసరికల్లా ఆయన డబ్బులు ఇవ్వబోయాడు. డబ్బులు ఇవ్వబోతే అతను అన్నాడు, వద్దండి బాబు, నేను నా స్నేహితుడు ఆ ప్రయాణం అంతా అయ్యేదాకా తిండి లేకుండా ఉంటాం ఈ 10-15 రోజులు, మరి ఏదైనా తిండి పిచ్చండి అనేసరికల్లా ఆయన 4 రొట్టెలు అవి ఏవో ఇచ్చాడు. అవి పుచ్చుకుని వెళ్ళి అబుకీర్ని లేపాడు. ఒరే లేవరా నాయన మిత్రమా, ఆహారం దొరికింది మనకంటే, వీడికి ఉందో లేదో చూడకుండా వాడు మొత్తం తినేసాడు. తినేసేసి మళ్ళీ పడుకున్నాడు. ఇతనికి మళ్ళీ తిండికి డబ్బులే ఏది, ఇక్కడ అవకాశం లేదుగా. మళ్ళీ మెల్లిగా వెళ్ళి పడవలో ఉన్న వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి గడ్డాలు చేయటం, అందరి దగ్గర నుంచి తిండి సంపాదించుకున్నాడు. ఒక 15-20 రొట్టెలు, ఓ 25-30 దోసకాయలు, అప్పుడు అవి బాగా ఉండేవన్నమాట. ప్రతి వాళ్ళు వాళ్ళ తిండి వాళ్ళు తెచ్చుకునేవాళ్ళు.
ఇక రొట్టె ఆ. దోసకాయ. రొట్టెలు, దోసకాయలు, కాస్త ఇంత వెన్న, ఆ తర్వాత ఏమో ఏవో 3-4 రకాల తీయటి పదార్థాలు, కొద్దిగా డబ్బులు, రూపాయలు కూడా, పావలాలు కూడా దొరికినాయి. ఓకే. పావలాలు దాచుకుని ఈ ఆహారం అంతా పట్టుకెళ్ళి స్నేహితుడి దగ్గర పెడితే వీడి కోసం ఉందో లేదో చూడకుండా వాడే తినేయటం. ఉమ్. అయితే ఏమైంది, ఒకనాడు ఓడ సరంగుకి మెడ ఏదో పట్టేసి ఓ. ఆయనకి పోయి గడ్డం చేసి ఆ మెడ కాస్త బాగా మర్దం చేస్తే ఆయన మెడ వదిలేస్తే ఆయన అన్నాడు, ఏమిట్రా నాయనా, ఏంటి మీ సంగతి సందర్భం అంటే, మాకేం లేదండి, అందుకని మేము ఇద్దరం ఇట్టా వచ్చాం. మా స్నేహితుడికి పైచెప్పు జబ్బుగా ఉంది, వాడు లేచి తిరగలేకపోతున్నాడు. సాధారణంగా సముద్రం మీద సీ సిక్నెస్ వస్తుంది కదా, వస్తుంది. వాడు నాకు పైత్యంగా ఉంది, నేను రానంటాడు. తింటాం పడుకోవటం అంతే. వీడు తెచ్చి పెడుతున్నాడు, వాడు తింటున్నాడు. అనేసరికల్లా ఆయన అన్నాడు, అయ్యో అలాగే ఉంటుంది, మెల్లిగా తగ్గుతుంది, ఇవాళ నుంచి సాయంత్రం పూట మీ తిండి నాతోటే, నువ్వేం సంపాదించుకుంటావు అది సంపాదించుకో, సాయంకాలం మాతో పాటు తిందువు, కానీ నా కోసం వండుతారు కదా, సరంగా అంటే పెద్ద పోస్ట్ కదా, ఆయన కోసం రోజు సాయంత్రం వండుతారు, అది ఆయన పెడతాను రమ్మన్నాడు. వీడు పోయి ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఆహార పదార్థం అంతా పట్టుకెళ్ళి, ఒరే నాయన ఇవన్నీ తినద్దు, పిచ్చి తిండి, ఇప్పుడు దాచుకుందాము, మనం ఊరెళ్ళాక వీటిని వాడుకోవచ్చు, ఆ రొట్టెలు అవి పాడవు, నిలబట్టే బన్నులు లాంటివి, అదే మరి స్వరంగు గారు మన భోజనానికి రమ్మన్నాడు. అనేసరికల్లా నా ఒక పైత్యం నేను రానన్నాడు, ఇవి తినేసి పడుకుంటానన్నాడు. సాయంకాలం ఇతను వెళ్ళాక ఆ మాట ఈ మాట మాట్లాడుకున్నాక ఆయన ఏదో కొంచెం డబ్బులు ఇచ్చి వీడికి భోజనం పెట్టి ఫ్రెండ్కి పెట్టమని ఒక పళ్ళెం నిండా చక్కగా ఫుడ్ బఫే అరేంజ్ చేసి ఇస్తే వాడు అది కూడా తినేసాడు. బాగానే ఉంది. ఈ తిండి, ఈ మొత్తం తిళ్ళు గిళ్ళు అన్నీ అయ్యాక ఏం చేశారు, ఈ డబ్బులు దాచుకున్న డబ్బులతోటి మొత్తం ఈ ప్రయాణం అంతా అయ్యాక ఓ ఊళ్ళో దిగాక ఒక సత్రంలో ఉన్నారు. ఇతను మంగళపది పుచ్చుకెళ్ళి బయట మెల్లిమెల్లిగా చేసుకొచ్చేవాడు అవి ఇవి. అబుకీర్ మాత్రం అలాగే పడుకుని ఉండేవాడు. వీడికి అన్ని చోట్ల డబ్బులు దొరికినాయి బాగా. మరి పనివాడు రోజు గడ్డం చేస్తాడు, తల క్షవరం చేస్తాడు, పావలా వార్త దొరుకుతాయి కదా, దొరికిన డబ్బులన్నీ చక్కగా దాచుకున్నాడు. ఆహారం సత్రంలో రోజువారీ ఆహారం దొరికేది ఇద్దరికి, వాడు తినటం పడుకోవటం అంతే. కొన్ని రోజులు అయ్యాక ఈ బాగా తిరగటము, ప్రతిరోజు పని చేయాల్సి రావటంతో అబూ సీర్కేతో జబ్బు చేసి అయ్యో జ్వరం వచ్చి మంచాన్ని పడ్డాడు. మంచాన్ని పడితే ఏమన్నాడు, నాకు ఒంట బాగుండలేదు, కాస్త నా స్నేహితుడిని కనిపెట్టుండు, వాడికి ఏదైనా తిండి అది తెచ్చిపెట్టు అని పడకబెట్టేశాడు. ఆ దర్వానికి చెప్పాడు, సత్రంలో ఉన్న దర్వానికి. సరే ఆ రోజు తను బయటికి వెళ్ళినప్పుడు తన ఫ్రెండ్ని దేఖబాల్ చేయడానికి కూడా దర్వానికే చెప్పేవాడు, మధ్యాహ్నం కాస్త టీ తెచ్చిపెట్టు, సాయంత్రం తాగడానికి పానీయం తెచ్చిపెట్టు మావాడికని. ఆ దర్వాన్ని ఈ లోపల పడుకున్న వాడిని చూస్తున్నాడు, వీడికి ఏం పోయే కాలమో దుఃఖలా ఉన్నాడు, తినేసి పడుకుంటాడని అనుకునేవాళ్ళు, కానీ ఊరుకునేవాళ్ళు. వీడు చెప్పినప్పుడు మనకేం పట్టింది అంతే. అయితే ఏమైంది, క్రమంగా ఒక 3 రోజులు 4 రోజులు ఈ అబూసీరు లేవకపోయేసరికల్లా రోజువారీ వచ్చే ఆహారం రాక ఈ అబుకీర్ నిద్రలేచి చూసుకుని ఏం చేశాడు, అటు ఇటు వెతికి తిండేమీ లేదు. ఇతను మంగళపొదికి పక్కన చిన్న సంచిలో డబ్బులు పెట్టుకుంటే ఆ డబ్బులు మొత్తం పట్టుకెళ్ళిపోయాడు. ఈ లోపల పడిపోయి మంచాన పడి ఉన్న వాడి పరిస్థితి ఏమవుతుందో ఆలోచించలే, తన సంగతి తను చూసుకుంటాడు అంతే. వాడు బయటికి వెళ్ళిపోయి డబ్బులు బాగా ఉన్నాయి, శుభ్రంగా ఏదో దొబ్బి తిన్నాడు, ఎక్కడో చోట బాగా కొనుక్కుని తినేశాడు. బట్టలు బాగుండలేదని 4 రకాల బట్టలు కొనుక్కున్నాడు, 2 జతల బట్టలు కొనుక్కుని తిరుగుతున్నాడు ఊళ్ళో. పాపం అంతకుముందు ఈ అబూసీరు ఊర్లో తిరుగుతూ నగరం ఎంతో బాగుంది, తిరుగుదాను రా, సాయంకాలం బయటికి వెళ్దాను రా అని ఎంత అడిగినా వచ్చేవాడు కాదు. స్నేహితుడు వాడిని పోషించాలి, వీడి లక్షణం ఇది. ఈ బయటికి వెళ్ళిన అబుకీర్ ఏం చేశాడు, తిరుగుతూ ఉంటే ఓ చోట రంగులు కలంకారీ దుకాణం కనపడి అక్కడ బట్టల కోసం చూసినప్పుడు అతను 2 గమనించాడు. ఒక తెల్ల వస్త్రాలు, నీలం వస్త్రాలు 2 రకాలే ఉన్నాయి ఆ ఊళ్ళో. ఊరంతా వైట్ డ్రెస్ వేసుకున్న వాళ్ళు, బ్లూ డ్రెస్ వేసుకున్న వాళ్ళు కనపడుతున్నారు, కానీ వేరే రంగే లేదు. ఆ కలంకారీ దుకాణానికి వెళ్ళి ఒక తెల్లటి కర్చీఫులు కొనుక్కున్నాడు. వీటికి రంగు వేసి ఇవ్వమని అడిగితే బ్లూ కలర్ వేస్తానన్నాడు. వేయటానికి ఎంత, ఒక దినారం అడిగాడు. దినారం ఏమిటి, పావలాకి వేస్తాము, కర్చీఫ్కి రంగు వేయటానికి పావలా చాలు మా ఊళ్ళో అంటే నేను వేయనన్నాడు ఆయన. దినారం నీలం రంగే వేస్తాను, దినారం అంటే కనీసం అట్టటివి 10 తాన్లకు రంగేయచ్చు ఆ దినారంతో. ఓహో, అదేమిటి ఇంత ఖరీదుగా ఉంది, ఎందుకుందంటే మేము ఇక్కడ ఇంతేనన్నాడు. సరే ఎర్ర రంగు వేసి అంటే ఎర్ర రంగు లేదు. అదేం రంగు, ఎర్ర రంగు లేదు, ఓన్లీ బ్లూ. వాళ్ళకి రంగులు రావు కలపటం. అదే అప్పుడు వీడు ఏమన్నాడు, అయ్యో బోళ్ళు రంగులు ఉంటాయి, ఎన్నో రంగులు ఉన్నాయి, ఈ రంగులన్నీ కలపటం నాకు వచ్చు, నన్ను పనిలో పెట్టుకో, ఈ రంగులన్నీ నేను నీకు చేస్తా.
అంటే మేము బయట ఊరి వాళ్ళని పెట్టుకోమన్నాడు వాడు. నీకు రాదు, నన్ను పెట్టుకోని అంటావు ఎట్లా? పక్క దుకాణం ఆ పక్క దుకాణం అడిగాడు. ఎన్ని దుకాణాలైనా ఈ రంగులు వేసే వాళ్ళకి ఓన్లీ వైట్ అండ్ బ్లూ అంతే, ఇంకో రంగు రాదు, కొత్త వాడిని వాళ్ళు పెట్టుకోరు. బాగుంది. ఒళ్ళు మండిపోయింది. ఏంటిది, ఈ పద్ధతి ఏమీ నచ్చలేదు నాకు అని చెప్పి నన్ను రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళమని ఆ వాకిట్లో అక్కడ తిరిగే సైనికులను ఎవరినో అడిగారు. రాజు దగ్గరికి తీసుకుపోయారు. తీసుకుపోతే రాజు చెప్పాడు అనమాట. రాజు దగ్గరికి వెళ్ళాక, నేను రంగుల పనివాడినండి, మా దేశంలో 16 రంగులు ఉంటాయి. రంగులు 16 ఓన్లీ 2 కదా, రెడ్ వైట్ అండ్ బ్లూ అన్నాడు ఆయన. కాదండి 16 రంగులు ఉంటాయి, మీ దగ్గర ఏమైనా నగలు ఉంటే తెప్పించండి అన్నాడు. నగలు తెప్పిస్తే నీలం రంగు రాయి, ఎరుపు రాయి, ఆకుపచ్చ రాయి, ఈ రంగులన్నీ బట్టల్లో దొరుకుతాయి అన్నాడు ఆయన. బట్టల్లో దొరుకుతాయి, నేను చేస్తా అనగానే ఆయన ఆనందం పట్టలేకపోయాడు. ఒక పనివాడు మన దగ్గరకు వస్తే మనం కలంకారీ వాళ్ళంతా ఎందుకు వీడిని గౌరవించలేదు అని చెప్పి, బాబు నువ్వు ఏ రకం బట్టలైనా చెయ్యి, ఏ రంగైనా వేయి, నీకేం కావాలో చెప్పు అంటే, ఒక దుకాణం కావాలి, కొందరు పనివాళ్ళు కావాలంటే వెంటనే ఆయన ఒక వాస్తుశాస్త్ర నిపుణుడిని ఒకరిని పిలిచి, ఈ అయ్యగారి వెనకాల వెళ్ళు, ఈ బజార్లో ఆయనకి ఏ కొట్టు నచ్చితే ఆ కొట్టు తీసేసుకో, ఈయనకు కావాల్సినట్టుగా చేసి పెట్టు, ఈయనకు 10 మంది పనివాళ్ళని ఇవ్వండి అని చెప్పి 1000 వరహాలు డబ్బులు ఇచ్చి, 1000 దినారాలు ఇచ్చి, బోల్డని వస్త్రాలు ఇచ్చి, నగలిచ్చి, తిరగడానికి ఒక గుర్రం ఇచ్చి, ఉండడానికి ఒక ఇల్లు, 4 పనివాళ్ళని ఇచ్చి రంగులు వేయించమన్నారు. వీడు వెంటనే వెళ్ళి ఆ బజార్లో అతిపెద్దదిగా ఉన్న ఒక దుకాణాన్ని ఎన్నుకుని నాకు ఇది కావాలనగానే రాజుగారి భట్లు వచ్చి ఆ దుకాణంలో ఉన్న వాళ్ళని బయటికి తోసేశారు. తోసేసి అక్కడ పెద్దగా మొత్తం ఉన్నవన్నీ పడగొట్టేశారు. ఇతను చెప్పాడు, ఇంత పెద్ద పెద్ద హాల్స్ కావాలంటే పెద్ద పెద్ద హాల్స్ లాంటివి కట్టారు. అక్కడి నుంచి ఇవి తొట్టెలు, రంగులు కలపడానికి బోల్డ్ రకాల తొట్టెలు. ఇతను తన దగ్గర ఉన్న కొద్దిపాటి సొమ్ముని ఖర్చు పెట్టి రంగులకు కావాల్సిన కెమికల్స్ అన్నీ కొనుక్కున్నట్టు. కెమికల్సే కదా కలర్స్. తర్వాత కొన్ని రకాల పదార్థాలు కొన్నాడు. కొని ఈ కుర్రాళ్ళు 10 మందిని ఇచ్చారుగా పనివాళ్ళు, వాళ్ళకి ఏ రంగు ఎలా కలపాలో నేర్పించాడు. ఒక 2 నెల పట్టింది, 1 మంత్ పైనే పట్టింది ఈ పనికి. మరి ఇల్లు కట్టడం అవన్నీ పడతాయి కదా. తర్వాత ఏం చేశాడు, అన్ని తొట్టెల్లో రకరకాల రంగులు కలిపి రాజుగారు కొన్ని వేల తాన్లు పంపించాడు వీడికి. ఒక్కొక్క తాన్ని ఒక్కొక్క రంగులో ముంచి అన్ని తాన్లు బయట ఆరేయించాడు. ఊరి వాళ్ళంతా డంగైపోయారు, ఏమిటి బట్టలని. వాళ్ళకి తెలియదు, బ్లూ అండ్ వైటే తెలుసు. అది కలర్, ఎరుపు, పసుపు, లేత ఎరుపు, లేత పసుపు, నలుపు, నీలం. వాళ్ళు తెలిసింది ఒక బ్లూయే. ఇక్కడ 36 బ్లూలు ఉన్నాయి, ఆకుపచ్చలు, పసుపచ్చలు. అసలు రాజుగారైతే అసలు ఆయన ఆనందం చెప్పనలవి కాదు. ఆ బజార్ అంతా రంగులు మయమైపోయింది. 3వ రంగు తెలియని వాళ్ళకి ఇన్ని రకాల రంగులు కనపడేసరికి ఎంత ఆనందించేశాడో ఆయన. ఇహ కలంకారీ దుకాణం పెరిగిపోయింది. వీడి జీవితం ఇలా అయిపోయింది. అక్కడ వాడేమయ్యాడో చూద్దాం, వాడేమైపోయాడో చూద్దాం. అక్కడికి వెళ్దాం. అక్కడ ఏమైంది, 4-6 రోజుల పాటు ఆ గదిలోంచి ఎవ్వరూ బయటికి రాల. ఈ అబుకీరుగాడు డబ్బులు పుచ్చుకుని వెళ్ళిపోయిన తర్వాత ఒక 4-5 రోజులు గడిచిపోయాక ఆ దర్వానికి డౌట్ వచ్చింది. ఏంటి ఎవడు వెళ్తున్నట్లేదు, వస్తున్నట్లేదు, డబ్బులు ఇవ్వకుండా లేచక్కపోయారా వీళ్ళు, అసలు ఎవరైనా ఉన్నారా చూద్దామని తలుపు తీసుకుని వస్తే ఏముంది, శల్యావశిష్టంగా మంచానికి అంటుకుపోయి పాలిపోయి చచ్చిపోవడానికి సిద్ధంగా బూడిద రంగులో ఉన్నవాడు ఒకడు. ఆ గదిలో ఆహారం లేదు, గాలి లేదు, వెలుతురు లేదు. ఆయన దీపం వెలిగించి తీసుకొచ్చి చూస్తే ఏముంది, చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. గబగబా ఆయన ఏం చేశాడు, కొంచెం జావ కల్పించి తీసుకొచ్చి చచ్చిపోయేలా ఉన్నవాడికి జావ పట్టించి లేవదీసి కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టి, నాయన ఏమిట్రా నీ సంగతి అంటే, డబ్బులు ఉన్నాయండి, అక్కడెక్కడ ఉన్నాయి, డబ్బులు లేవు, గిబ్బులు లేవు, మంగళపది ఒకటే ఉంది. ఆయనకు అర్థమైంది ఆ 2వ వాడు వీడిని మోసం చేసి పారిపోయాడని. కానీ ఆ దర్వాను అంతకు ముందంతా వీళ్ళిద్దరు స్నేహితులు ఇక్కడ వచ్చి ఉంటే, ఒకడు పనిచేసి 2వ వాడిని పోషించింది 1 నెల రోజులు, 2 నెలలు, 3 నెలలు చూశాడు. ఆయన చూశాడు కదా. అందుకని ఆయన ఏం చేశాడు, నువ్వేం డబ్బుల గురించి బాధపడు, సంపాదించాక ఇద్దు కానీ వైద్యం చేయించుకొని ఓ వైద్యుడిని పిలిపించి వైద్యం చేయించి రోజు ఇతనికి జావా, తిండి, తిప్పలు, పద్యం, పానం చూశాడు. 1 నెల దాటాక ఏం కోలుకున్నాడు. కోలుకొని మెల్లిగా మళ్ళీ మంగళపది పుచ్చుకుని పనికి బయలుదేరాడు. ఆ నగర్లో అక్కడికి ఇక్కడికి తిరిగి 4 రాళ్ళు వెనకేసుకున్నాడు. మళ్ళీ పనిలో పడ్డాడు. 2 నెలలు 3 నెలలు గడిచిపోయింది.
ఒకనాడు ఏమైంది, బట్టలన్నీ పాత గుడ్డలు అయిపోయినాయి, ఏమైనా బట్టలు కొనుక్కుందామని కలంకారీ దుకాణాల వైపుకు వెళ్ళేసరికల్లా ఏమైంది, పెద్ద దుకాణంగా ఉండి రంగుల రంగుల బట్టలు బయట ఆరేసి ఉంటే ఆ మొత్తం చుట్టుపక్కల కొట్ల వాళ్ళందరూ ఇతని దగ్గర చేరారు. మళ్ళీ బాబు మాకు నేర్పించంటే అందరినీ తన్ని తగిలేసాడు వాడు. నేర్పించట్లా ఎవరికి, మీరు వైట్ బ్లూనే వేసుకోవాలి, నా రంగులు నావే, నేను ముందే చెప్పాను, మీరు రాలేదు కదా, మీరు నన్ను చేర్చుకోవాలి ఒకడు కూడా, ఇప్పుడు నేను ఎందుకు చోటు పెడతాను మీకు, వాడు ఆ చోటు పెట్టే రకం కాదు అని తన్ని తగిలేశాడు. వాడు ఒక్కడే రాజ్యం నడుస్తుంది, మిగిలిన వాళ్ళంతా వేరే పనులు చేసుకుంటున్నారు. అలో లక్ష్మణ అని అందరూ వీడి దగ్గరే కొనుక్కుంటున్నారు గుడ్డలు. సరే ఇతను ఏం చేశాడు, అక్కడ ఒకే ఒక పెద్ద కలంకారీ దుకాణంగా కనపడుతున్న ఆ దుకాణానికి వెళ్ళాడు. అబుసీర్ వెళ్తే వాకిట్లో నుంచుంటే లోపలికి చూస్తే పెద్ద తఖ్తు మీద విలాసంగా పడుకుని మంచి బట్టలు ధరించి ఏదో పాను లాంటిది నవ్వులుతూ పక్కన తినడానికి 2-3 రకాల తినుబండారాలు, ఓ హుక్కా గొట్టము పెట్టుకుని పని వాళ్ళకి ఆర్డర్లు చేస్తున్న అబుకీర్ కనపడ్డాడు. కనపడేసరికి ఇతను ఆశ్చర్యపడ్డాడు, మనవాడే వీడు. పూర్వం ఇంతలాగానే దుఃఖలాగా ఉండేవాడు. అవును, ఈ రంగురంగుల బట్టలు కూడా తెలుసు తనకి. ఆ గుమ్మంలో నిలబడి ఏమనుకున్నాడు, నన్ను చూడంగానే వాడు తన్ని ఆదరిస్తాడని అదని భావించాడు. కానీ వాడు ఎప్పుడైతే వాడి దృష్టి వీడి మీద పడిందో, కలంకారీ వాడి దృష్టి బార్బర్ వాడి మీద పడంగానే వాడు పెద్దగా కేకలు పెట్టి, సైతాన్ వచ్చావా మళ్ళీ నా దుకాణంలోకి అడుగు పెట్టద్దన్నానా అని చెప్పి, ఒరే వీడిని కొట్టండి రా, చంపండి రా అని కేకలు పెట్టి, అతని దగ్గర నల్ల పని వాళ్ళు కొంతమంది ఉన్నారు, రాజుగారు ఇచ్చిన బానిసలు, వాళ్ళతోటి వీపు మీద 100 కొరడా దెబ్బలు, పొట్ట మీద 10 కొరడా దెబ్బలు కొట్టించి బయటికి విసిరేయించాడు. అయ్యో, రోడ్డు మీద పడిపోయాడు దెబ్బలతోటి. జనమంతా అయ్యో అయ్యో అంటున్నారు. ఏమనుకుంటున్నారంటే వాళ్ళు వీడికి ఏదో పగ. అంతకుముందు పక్కన కలకారి వాళ్ళు కొట్లో వాళ్ళు వచ్చినప్పుడు కూడా ఇతను అలాగే పరుషంగా ప్రవర్తించాడు. ఆ రోడ్డు మీద పడేసిన వాడిని ఎవడో ఒకసారి ఈ గడ్డం చేయించుకున్న వాడు ఒకడు చూసి, ఏమిటో ఇక్కడ పడిపోయావని ఏదో బండెక్కించుకుని తీసుకుపోయి ఆ సత్రం దగ్గర వదిలిపెట్టాడు. ఆ ఒంటి మీద ఉన్న దెబ్బలతోటి ఈడ్చుకుంటూ లోపలికి వెళ్ళాడు. పాప మెల్లిగా ఏదో మందు వేసుకుని సరి చేసుకున్నాడు. 5-6 రోజుల తర్వాత అనిపించింది, స్నానం చేద్దాం, ఈ ఒళ్ళంతా చాలా బాధగా ఉందని స్నానశాల కోసం బయలుదేరాడు. బయలుదేరితే స్నానశాల ఎక్కడుందంటే సముద్రానికి వెళ్ళి స్నానం చేయమంటున్నారు అందరూ. అదేమిటి ఈ ఊళ్ళో స్నానశాల లేదంట, స్నానం చేయటం ఏమిటి, శాలలు ఒకటి ఉంటాయి ఆ స్నానాలకి అని అందరూ అడగటమే. అప్పుడు ఇతనికి అర్థమైంది, ఈ ఊళ్ళో స్నానశాల లేదు, క్షౌరశాలలు మాత్రమే ఉన్నాయి. అప్పుడు ఏం చేశాడు, ఈ దర్వాన్ ద్వారా నన్ను రాజుగారి దగ్గర పంపించు, నేను చెప్తానని రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. మీ ఊళ్ళో స్నానశాలలు లేవు అని. అదేమిటి ఆ పదార్థం అని అడిగాడు రాజు. ఒకడేమో రాజు దగ్గరికి వెళ్ళాడు, రంగులేసాడు, వీడు స్నానాలు చూపిస్తాడు. ఏం చెప్పాడంటే, కాదండి స్నానం వల్ల చాలా సుఖంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది, మా ఊళ్ళో ఇలా చేస్తారు అని చెప్పి ఆయనకి క్షవరం చేసి ఆయనకి మసాజ్ చేశాడు వీపు మొహం. ఆయన ఏంటి ఇట్లా గాల్లో తేలిపోతున్నట్టుంది, నాకు దీనికి ఇలా బాగుంటుంది, స్నానం చేస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది, ఫలానా ఫలానా ఉండాలి, అవి ఉండాలి, ఇవి ఉండాలి, అలా ఉండాలి, దాని అనుభవం ఇంత అంతా కాదు, సముద్రంలో స్నానం చేస్తే ఏమొస్తుంది అని డామ్డూమని చెప్పేసరికి రాజుగారు చాలా ఆశ్చర్యపోయి, దేవుటి మా దేశంలో ఇలాంటివి లేవు, అంత వెనుకబడిన దేశం, వాళ్ళకి డబ్బులు ఉన్నాయి, నగరం అందంగానూ ఉంది, ఇవి తెలియదు వాళ్ళకి, సాంకేతికత లేదు. అందుకని నువ్వు చేదుగాని ఇదంతా ఇళ్ళు వాకిళ్ళు అన్నీ ఇచ్చాడు. వీడికి కూడా పెద్ద ప్లేస్ ఇచ్చాడు, నీకు ఎలా కావాలంటే అలా కట్టించుకో అని చెప్పి మళ్ళీ ఒక వాస్తు శాస్త్రజ్ఞుడిని కొంతమంది పని వాళ్ళని ఇచ్చాడు. ఇస్తే ఇతను చాలా పెద్దది తయారు చేయించాడు. లోపలికి వెళ్ళంగానే సుగంధ ద్రవ్యాలు వాసనలు రావటం, ఘుమఘుమలాడుతూ ఉండటం, చల్లగా ఉండటం, లోపల ఆవిరి రావటం, ఆవిరి స్నానం, తొట్టె స్నానం, నూనె స్నానం, మర్దన్లు, ఓ 10 మంది కుర్రాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాడు మసాజులకి. ఫస్ట్ టైం ఓపెనింగ్ రోజున రాజుగారు వచ్చి రాజుగారిని లోపల తీసుకొచ్చి ఆయన్ని ఆవిరిలోకి పంపించి తర్వాత బాగా నూనె మద్దం చేసి తర్వాత మడ్ ప్యాక్ వేసి తర్వాత హాట్ వాటర్ బాత్ చేయిస్తే రాజుగారు ఎలా అయిపోయాడంటే, నా జీవితంలో ఎరగను నేను. రాజుకు ఒక గ్లాస్ పానీయం కూడా, ద్రాక్షారసం, ఈ స్నానాలు చేసినప్పుడు తాగటానికి ఒక ప్రత్యేకమైన జ్యూస్ విధానం ఉంది, అది కూడా ఇచ్చాడు. రాజు ఎంతో సంతోషించి ఒక 1000 వరహాలు 1000 దినారాలు ఇచ్చేశాడు. ఈ స్నానానికి ఎంత ఖరీదు, 1000 దినారాలు అంటే తను ఒప్పుకోలే. అట్లా కాదండి, అలా పెట్టకూడదు, మీరు శక్తి గలవారు కాబట్టి మీరు ఇస్తారు,
బీదా బిక్కి జనం వాళ్ళకు కూడా వారానికో 10 రోజులకో నెలకో ఒక రోజు స్నానం చేయాలని ఉంటుంది. 1000 అంటే వాళ్ళు ఎట్లా ఇస్తారు? ఎవరు ఎంత ఇవ్వగలిగితే అంత ఇస్తారు. అలా కాదు, ఎంతో కొంత వేరే అమౌంట్ పెట్టుకుంటాను నేను, ఇట్లా మీరు ఇచ్చారని అందరినీ 1000 ఇమ్మనకూడదు, అది కాదన్నాడు. కాదనేసరికి సరే ఆయన వజీర్లు వాళ్ళు వీళ్ళు అందరూ కూడా పోటీలు పడ్డారు. తలా ఒక 100 దినారాలు ఇచ్చి తలా ఒక బానిసని ఇవ్వండి వీడికి అని చెప్పి ఎంతో మంది బానిసలను ఇస్తే వీళ్ళందరినీ నేనేం చేసుకోనండి అన్నాడు. ఆయనకి పొట్ట చెక్కలయ్యేంత నవ్వొచ్చింది రాజుగారికి. సరేలే మా బానిసలు మేమే కొనుక్కుంటామని ఒక్కొక్క బానిసకి 1000 నువ్వు 1500 చొప్పున ఇచ్చి మళ్ళీ బానిసలను కొనుక్కుని ఆ డబ్బంతా ఇచ్చారు. నాకు ఇంతమంది అక్కర్లా, నాకు ఇంట్లో సహాయం చేయడానికి 2 మనుషులు చాలు. ఓ బండి ఇస్తామన్నారు, ఓ 2 గుర్రాలు ఇస్తామన్నారు, ఇవ్వండి. ఇక్కడ పని చేయడానికి కుర్రాళ్ళైతే వాళ్ళు కూడా నేర్చుకుంటారు. ఇంకో 2-3 స్నానశాలలు ఈ నగరంలోనే ఏర్పరచుకోవచ్చు. వేరే ఎవరైనా ఈ పెట్టదలుచుకుంటే వ్యాపారంలాగా అది కూడా చేసుకోవచ్చు అని చెప్పి మొదలుపెట్టాడు. వీడికి అందరికి సహాయం చేసే గుణం అలాంటిది. అక్కడి నుంచి 10-15 మంది 20 మంది కుర్రాళ్ళని ట్రైనింగ్ ఇచ్చాడు. ఇబ్బడి ముబ్బడిగా స్నానాలు జరుగుతున్నాయి. జనాలంతా వస్తున్నారు, 100 ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఒక్కొక్కడు అనారోగ్యంతో ఉన్నాను, నాకు చాలా బాధగా ఉంది, ఈ స్నానం చేస్తే హాయిగా ఉంటుందేమో అని నమ్ముతున్నానంటే ఏం పర్వాలేదు చేసేద్దు కానీ నువ్వు కాకపోతే ఇంకోటి ఇస్తాడు డబ్బులని వాడికి ఫ్రీగా కూడా చేయిస్తాడు వీడు. శుక్రవారాలు ఫ్రీ, మొదటి 3 రోజులు ఫ్రీ ఇచ్చాడు. ఊరంతా వచ్చి తండోపతండాలుగా చేయించుకున్నారు, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు తేడా లేకుండా. అలా ఉండేదే రమ్మగారు స్నానానికి. ఆ ఊళ్ళల్లో స్నానం అది వాళ్ళకి. మనం అరేబియన్ కథల స్నానశాలలకు వెళ్తాం అనేది చూస్తాం. స్నానానికి వెళ్ళకూడదు, వెళ్ళాలని వెళ్ళకూడదని ఇలా సిద్ధాంతాలు ఉన్నవి కూడా ఉంటాయి. అసలు స్నానమే లేదుట వాళ్ళ జీవితంలో, చాలా తక్కువ. అంటే మరి నిజమో కాదో తెలీదు వాళ్ళ లైఫ్ స్టైల్. ఇప్పుడు కూడా మనకలాగా రోజు పొద్దున్నే స్నానం చేయటం, ఎక్కడికైనా వెళ్తే ఫ్రెష్గా స్నానం చేసి వెళ్ళటం, ప్రార్థనకి స్నానం చేసి ప్రార్థన అది లేదు. వీళ్ళ విధానం వేరు. వాళ్ళకి ఏదో వజు అని వాష్ చేసుకునే విధానం ఉంటుంది, అది చేస్తారు తప్ప మనలాగా కాదని అంటారు. అవునో కాదో తెలీదు. అరేబియన్ కథల్లో మాత్రం పుష్కలంగా కనపడతాయి అవి. అదేలేండి. అక్కడి నుంచి ఇంకేముంది, బాగా సంపాదన పరుడయ్యాడు. ఇతను గల్లాపెట్టి దగ్గర కూర్చునేవాడు, ఎవరు ఎంత ఇస్తే అంత తీసుకునేవాడు. ఎవరైనా పని వాళ్ళని ఇస్తాం, అత్తర్లు ఇస్తాం, నూనెలు ఇస్తాం, మాది నూనె దుకాణం, నాకు స్నానం చేయొచ్చు, నీకు పుంఖాలుగా నూనె పంపిస్తా డబ్బాలంటే అవి కూడా తీసుకునేవాడు. రకరకాల అత్తర్లు తయారు చేసుకునేవాడు అతను. తనే గులాబీ అత్తరని, మల్లెత్తరని, అత్తర్లు ఆ నూనె అని అత్తరు వేసిన నీళ్ళలో స్నానం మనం కూడా చూడు ఇడుకలోనూ అవి వేసుకుంటాం నీళ్ళలో. ఎండాకాలం హాయిగా ఉంటుంది, చల్లటి ఫీలింగ్ వస్తుంది, ఒళ్ళు చల్లగా ఉంటుంది ఎక్కువసేపు అట్లా. అయితే ఇలా అవుతూ ఉండగా ఏమైంది, ఎవరో ఈ మన వీడున్నాడు కదా అబూకీరు, వాడికి ఓసారి స్నానం చేద్దాం అనిపించింది. తీరా అక్కడికి వచ్చి చూస్తే ఏముంది, వీడు అబూసీరే నిర్ఘాంతపోయాడు. ఏమైపోయావు ఇన్నాళ్ళు అని వెళ్ళి కావలించుకున్నాడు. కావలించుకుంటే అబూసీర్ అన్నాడు, నేనేమైపోవటం ఏమిటి, 4 నెలల నాడు నీ దుకాణం వాకిట్లోకి వస్తే నన్ను కొట్టావు కాదా, నువ్వు 100-110 దెబ్బలు కొట్టి పంపించావు, నువ్వు మర్చిపోయావు అనుకున్నాను నన్నంటే వలవలా ఏడ్చాట అబూకీర్. ఏడ్చి, అయ్యో నేను నిన్ను గుర్తుపట్టలేదు, అప్పుడు నువ్వేదో జబ్బు చేసి పాలిపోయినట్టు. అలా పాలిపోయిన రంగులో ఉండేవాడు ఒకడు ఎంతసేపు వచ్చి దుకాణంలో వస్తువులు దొంగతనానికి వచ్చేవాడు, వాడనుకుని నిన్ను కొట్టించా, అంతేకాని నువ్వని నాకు నేను గుర్తుపట్ల. ఇప్పుడు నువ్వు మనిషిలా కనపడతావు, అప్పుడు నువ్వు నాకు నీలాగా నాకు కనపడలేదు అని కావలించుకున్నాడు. మన స్నేహితులం కదా, అది కాదా ఇది కాదా అన్నాడు. నువ్వేం చేస్తున్నావంటే ఇదిగో ఇది పెట్టుకున్నా అంటే కలంకారీ బడి కనిపించింది, నాకంటే వీడే ఎక్కువ సంపాదిస్తున్నాడే స్నానం చేయిస్తూ అనిపించింది. అక్కడి నుంచి స్నానం చేయటానికి వచ్చానంటే నేనే స్వయంగా చేయిస్తానని ఈయన ఒళ్ళు మర్దం చేసి తన స్నేహితుడికి బ్రహ్మాండంగా స్నానం చేయించి సుల్తాన్కి ఇచ్చినట్టుగా జ్యూసు ద్రాక్షాసవం కూడా పట్టుకొచ్చి ఇచ్చాడు. స్నానాలకు వచ్చిన వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. అతను ఎవ్వరికీ చెయ్యడు, అబూసీర్ ఎవ్వరికీ చేయట్లా. ఒట్టి రాజుగారు వచ్చినప్పుడు మాత్రమే చేతులకి పని అతనికి. రాజుగారికే జ్యూస్ బాటిల్ గ్లాస్ అందిస్తాడు, అలాంటిది ఇప్పుడు స్నేహితుడికి అందిస్తున్నాడు. ఓహో అని ఆశ్చర్యపోయారు. రోజులు గడిచాక అబూకీర్ అన్నాడు, నువ్వు ఇదే చేస్తున్నావా, మన ఊళ్ళో మరి రోమహారిణి అంటే ఒంటి మీద బాడీ హెయిర్ రాలిపోయేందుకు ఒకటి ఉంది కదా, ఉల్లిపాయ పాషాణము నూరి చేస్తాము, అది చేయట్లేదా, రాజుకి ఈసారి చేసి చూపించు, ఆయన చాలా సంతోషిస్తాడు. అంటే నేను ఈ మధ్య ఎప్పుడూ చేయలేదు, అది మర్చిపోయాను నేను అన్నాడు అబూసీర్. మర్చిపోయానంటే ఈ అబూకీర్ చెప్పాడు, అదేమిటి నాకు గుర్తుంది, ఉల్లిపాయ పాషాణము వేసి నూరాలి, పాషాణం అంటే విషం అన్నమాట, అవి 2 వేసి నూరాలి, నూరితే అది తయారవుతుంది, దాని కాళ్ళ మీద రాస్తే ఇట్లా హెయిర్ అంతా రాలిపోతుంది, బాడీ హెయిర్ తీసేసుకోవాలని ఉంటుంది కదా, క్షవరం ఎక్కర్లేకుండా ఇది ఈజీగా ఉంటుంది,
చేసి చూడని వీడిని ఎంకరేజ్ చేశాడు. అతను అక్కడ ఉండగానే ఉల్లిపాయలు పాషాణం అని తెప్పించాడు. మర్నాడు రాజుగారి స్కెడ్యూల్ ఇక్కడికి రావడానికి స్నానానికి ఇతనేమో ఇది రెడీ చేసి పెట్టుకున్నాడు. ఇక్కడి నుంచి వచ్చిన రబుకీరు పరిగెత్తుకుంటూ రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయి మేము స్నానశాలని ఒకడికి అవకాశం ఇచ్చారు, వాడు శత్రురాజుల గూఢచారి, నాకు వాడు బాగా తెలుసు, వాడు కావాలంటే రేపు మిమ్మల్ని చంపటానికి మీ మీద ఒక ఇది చేయబోతున్నాడు. అది ఇట్లా రాసేసరికి వెంట్రుకలు ఊడిపోయి తర్వాత పుండు పడిపోతుంది, అదంతా స్కిన్ అంతా, తర్వాత మీరు చచ్చిపోతారు, మీ మీద ఈ కుట్ర జరుగుతుందని రాజుకి ఎక్కించాడు. రాజు నిర్ఘాంతపోయాడు. అవురవురా 3 నెలల నుంచి వీడి దగ్గర స్నానం చేస్తూ చాలా హాయిగా ఉందనుకున్నానే, నెల స్కెడ్యూల్ పెట్టుకుని వెళ్తున్నాను, నెల ఎలాగంటే 15 రోజులకు ఒకసారి పెట్టుకున్నాడు. రేపు స్కెడ్యూల్ ఉంది, రేపు నన్ను చంపేస్తాడా అని చూసి సరే ఒక మంత్రిని పట్టుకొచ్చాడు తనకు తోడు. మర్నాడు పొద్దున రాజుగారు మంత్రి ఇద్దరు వెళ్ళారు. యాబుసీర్ సరదా పడ్డాడు, మీరు వచ్చారా, మీకోసమే చూస్తున్నాను, మీకోసం ఒక ప్రత్యేక పదార్థం చేస్తాను, మిమ్మల్ని సర్ప్రైజ్ చేస్తాను అన్నాడు. ఈ రాజుగారు సుల్తాను సరే ఆ సర్ప్రైజ్ ఏదో ముందు మంత్రి మీద చేసి చూపించంటే అలాగేనని అబూసీరు లోపలికి వెళ్ళి ఆ రోమహారిని ఉంది కదా, ఏమంటారు మన అన్వాంటెడ్ హెయిర్ రిమూవర్ తెచ్చి మంత్రి గారి పిక్కల మీద రాసేసరికి పిక్క మీద హెయిర్ అంతా రాలి పడిపోగానే రాజుకు తెలిసిపోయింది, ఇదే విషయం నన్ను చంపడానికి ఏర్పరిచింది. గట్టిగా కేకలు పెట్టి ఈ ద్రోహిని బంధించండి, ఉడికే సున్నపురాళ్లతో కాలే సున్నపురాళ్లతోటి వీడిని సంచిలో వేసి కట్టి వాటిని సముద్రంలో పడేయండి అని కేకలు పెట్టాడు. అబూసీర్కి ఏం జరుగుతోందో తెలియలే. అతనికి అన్నీ అర్థమయ్యే లోపల అతన్ని మూతి బిగిచేసేసారు, కట్టేసేసారు, తీసుకుపోయి జైలు పడేసేసారు. అయ్యో. రాజుగారు ఏం చేశాడంటే సముద్రం దగ్గర రేవు దగ్గర ఒక అధికారి ఉంటాడు, సముద్రపు రేవుల దగ్గర. ఆ రేవు దగ్గర అధికారిని పిలిచి వీడు ఒకడిని పంపిస్తాం, వాడిని సున్నపు రాళ్ళు కాల్చి ఆ కాల్చిన సున్నపు రాళ్లతో సహా ఒక సంచిలో వేసి మూట కట్టి సముద్రంలో బారే. ఆ ఉడికే సున్నపు రాళ్ళు ఈ ఉప్పు నీళ్లు తగిలి కాలిపోతాయి, వీడు లోపల ఉన్నవాడు చచ్చిపోతాడు. వాడు అప్పుడు నిప్పుతో నీరుతో రెండిటితోటి చచ్చిపోయినట్టు అవుతుంది. వాడికి ఆ శిక్ష ఇస్తున్నాను నేను, నువ్వు సాయంత్రానికి వాడిని అందులో పడేసేటప్పుడు నాకు చూపించాలి, నేను చూసేలాగా పడేయాలి. రాజుగారి తాలూకు అంతఃపురం ఒక కిటికీ సముద్రపు రేవు వైపు ఉంటుంది. ఆ రేవు మీద ఏదైనా చేస్తుంటే ఈయన కనపడుతుంది, దుర్బిని పెట్టి చూస్తాడు ఆయన. నా ఆజ్ఞ తీసుకుని వాడిని అందులో పడేయమంటే సరేనన్నాడు. వాడు ఒప్పుకున్నాడు. ఈ అబూసీర్ని రేవుకు పంపించారు. ఆ రేవు వాడెవరు, పూర్వం ఒక ఓడకి సరంగుగా ఉండేవాడు అతను. ఓడ సరంగుగా ఈ ఊరొచ్చి తర్వాత రాజుగారి ప్రాపకం సంపాదించి రేవుకి అధికారి అయ్యాడు. ఇటీవల నెల క్రితమే, 2 నెలల క్రితం వాడిక్కడికి స్నానానికి వచ్చాడు. సరంగుగా ఉన్నప్పుడు నా దగ్గర అట్టే డబ్బులు లేవు, నాకు ఇట్లా వీపులో అక్కడ పట్టేసి నొప్పిగా ఉందంటే ఈ అబూసీరు తనే స్వయంగా వాడికి మర్దం చేసి వాడి నొప్పి పోగొట్టి వాడి దగ్గర డబ్బులు తీసుకోవాలి. ఒక ఓడ సరంగు దయవల్లే ఈ ఊరు వచ్చాను నేను, ఆ ఓడ సరంగుల దగ్గర వాళ్ళ దగ్గర నేను డబ్బులు తీసుకోను, నీ నొప్పి తగ్గింది కదా నాకు అంతే చాలు అని చెప్పి ఆ పూట భోజనం కూడా పెట్టి పంపించాడు. అతను ఇప్పుడు రేవుకి అధికారిగా ఉన్నాడు. అతను నిర్ఘాంతపోయాడు అబూసీరుని చూసి. బాబు నువ్వు ఏ నేరం చేసి ఇందులోకి వచ్చావో నాకు తెలియట్లా, నీ అంత మంచివాడిని నేను అసలు చూడలేదు. రాజహత్య నేరం మీద వేసే శిక్ష వేశారు నీకు. నేను ఉడిగే సున్నపురాళ్లతో కాలిపోతున్న సున్నపురాళ్లతోటి నిన్ను కట్టి పడేయాలి. నేను నిన్ను తప్పిస్తా, నువ్వు నాకు చేసిన సహాయం చిన్న సాయం కాదు, నెలల తరబడి బాధపడుతున్నా వీపు నొప్పితో అది నువ్వు పోగొట్టావు, నువ్వు తప్పించుకో, ఈ రేవులో ఉండిపో, ఇక్కడ ఎవరికి కనపడవు, నువ్వు దీనికి లోపల భాగాల్లోకి వెళ్ళిపోవచ్చు, అక్కడ చేపలు పట్టుకుని బతుకుదు కానీ, ఏదైనా ఒక పడవ వచ్చినప్పుడు నేను నిన్ను పంపించేస్తా, ఇక్కడి నుంచి వెళ్ళిపోదు కానీ అని చెప్పేసరికల్లా అబూసీర్కి అర్థం కాల అసలు ఏం జరుగుతోంది. ఈ లోపల రేవతి గారినాడు, నువ్వు లోపలికి వెళ్ళి కూర్చో, నువ్వు అవతలపైకి వెళ్ళిపో, ఇక్కడి నుంచి నేను రాజుగారు చెప్పిన శిక్ష అమలు చేసేస్తానని సున్నపురాళ్ళు తెప్పించి ఓ సంచిలో వేసి రాజుగారికి సైగ చేశాడు. ఓ సంచి సున్నపురాళ్ళు ఉన్నాయి, అందులో ఇంకేదో ఉంది, వీడి బాడీ ఏనని రాజుగారు అనుకున్నాడు. రాజు యొక్క చెయ్యి ఊపుతూ ఉండగానే ఈ సంచిని నీళ్ళలోకి తోయించేశాడు రేవధికారి. అబూసీరే ఆ సముద్రంలో పడిపోయాడని నమ్మాడు రాజుగారు. అప్పుడు ఆయన చెయ్యి ఇట్ట ఊపుతున్నప్పుడు రాజుగారికి ఒక ప్రత్యేకమైన ఉంగరం ఒకటి ఉంది, అది ఎప్పుడు మధ్యవేలకు పెట్టుకుంటాడు ఆయన. అది దానికి మహిమలు ఉన్నాయని, దానివల్లే ఈయన రాజుగా ఉన్నాడని చాలా నమ్మకం ఉంది ఆ ఊళ్ళో. రాజు కూడా ప్రత్యేకమైన నమ్మకమే.
ముందు రోజు స్నానాల కోసమని ఉంగరాన్ని తీసాడు ఆయన. స్నానానికి వెళ్ళాడు కదా, ఉంగరాన్ని తీసి ఈ విసుగులో మచ్చ వేలికి పెట్టుకోకుండా చిటికెన వేలికి పెట్టుకుని దాన్ని ఉంగరపు వేలికి పెట్టుకున్నాడు. ఇదేమో వదులుగా ఉంది. ఆయనకి దిగులు పుట్టింది కదా, 3 నెలలుగా స్నాన సుఖం అనుభవిస్తున్నాడు. వాడు సడన్ గా ఇంత పని చేశాడు, వాడు శత్రువులు గూడచారేసరికల్లా లోపల ఒక ప్రెషర్ పుట్టదు. ఆ ప్రెషర్ లో ఈ ఉంగరాన్ని ఈ వేలికి తగిలించకుండా పక్క వేలికి తగిలించాడు. ఈ వేలు పెద్దది, ఈ వేలు చిన్నది. ఈయన చెయ్యి ఊపుతున్నప్పుడు ఈ ఉంగరం కాస్త సముద్రంలో పడిపోయింది. లబోదిబో ఉంగరం పోయిందని తెలిస్తే అసలు ప్రజల్లో గౌరవం కూడా పోతుంది. అది మహిమగల ఉంగరం అని అది ప్రవక్తే ఇచ్చాడని నమ్ముతారు. ఆయన రాజుగారు ఇంకా దిగులుగా ఉన్నాడు. ఆ ఉంగరం సముద్రంలో పడిపోయింది. ఇక జరిగేది అక్కడికి అయిపోయింది. ఈ అబూసీర్ ఏం చేస్తున్నాడు, అటువైపు రేవులో కూర్చుని చేపలు పట్టుకునేవాడు. చేపలు పడితే రోజువారీ ఇక్కడి నుంచి ఈ రేవులో చేపలు పట్టి రాజుగారికి పంపాలి. చేప కూర తిని చాలా రోజులైంది. వీళ్ళకి చేపలు పట్టిస్తే ఏదో కనీసం ₹1 సంపాదన అయినా ఉంటుంది. మరి ఆస్తంతా పోయింది. స్నానశాలలో సంపాదించిన డబ్బంతా అక్కడే ఉండిపోయింది. వాడు ఇంకా ఏం చేశాడు, రాణిగారు కూడా ఆ స్నాన సౌఖ్యం అనుభవించాలనుకుంటే ఆవిడికి శుక్రవారం సాయంత్రం పూట స్నానానికి వచ్చే ఏర్పాటు చేశాడు. ఆవిడ కోసమనే 2-3 ఆడపిల్లలకి మసాజులు ప్రాక్టీస్ చేయించాడు. ఆడవాళ్లే వచ్చినప్పుడు డబ్బులు వసూలు చేయడానికి ఒక ఉన్నత కుటుంబీకురాలైన ఒక స్త్రీని శుక్రవారం సాయంత్రం కూర్చోబెట్టే ఏర్పాటు చేశాడు. ఆ విధంగా ఎంత సంపాదించాడో అతను. రాజుగారు ముందంతా బోల్ డబ్బు ఇచ్చాడుగా, అవన్నీ మూటలు కట్టి దాచిపెట్టుకున్నాడు. ఆ డబ్బు ఈ డబ్బు ఎంత డబ్బో. ఇప్పుడు ఏముంది, రేవులో కూర్చున్నాడు కట్టుబట్టలతోటి. సరే చేపలు పడదామని అక్కడ రంగురంగుల చేపలు ఉంటాయట ఆ రేవులో. అక్కడ కూర్చుని చేపలు పడుతున్నాడు. ఓ బుట్టెడు చేపలు పట్టాడు. ఓ చోట పెట్టి అందులో నుంచి పెద్ద బొచ్చ చేపను తీసి ఈ చేపను కోయించి కూర చేయిస్తే ఆ రేవు యజమానికి కూడా కాస్త పెట్టచ్చు, రేవు అధికారి కూడా మనం కూడా తినచ్చని చేప కోసేసరికల్లా తన కత్తి మొనకి ఒక ఏదో తగిలింది. తీరా చూస్తే రాజుగారి ఉంగరం. ఆశ్చర్యపోయాడు, ఇదేమిటి ఉంగరం వచ్చిందని. ఆ ఉంగరం వేలికి పెట్టుకున్నాడు. వేలికి పెట్టుకుని దాన్ని వండాడు. ఆ చేపని కొన్ని చేపలు పంపేశాడు. ఈ చేపని కాల్చేసరికల్లా రేవు అధికారి చీకటి పడేసరికల్లా ఆయన వచ్చాడు. మరి కుశలంగా అనుకోవాలి కదా, పగలల్లా ఒకడే ఉన్నాడు. ఇద్దరు కూర్చుని చేప ముక్కలు తింటుంటే ఆయన చూశాడు వేలికి ఉంగరం. అరే ఈ ఉంగరం ఎక్కడిది నీకు అన్నాడు. ఈ చేపకు వస్తుంటేనే దొరికింది. ఎవరిదో ఏమో, ఎవరో సముద్రంలో పోగొట్టుకుంటే చేప మింగేసి ఉంటుంది, అదేమో మనకి దొరికింది అనేసరికల్లా ఎంత అదృష్టవంతుడు అన్నా, నువ్వు మామూలు వాడివి కాదు, నీకు అదృష్టం అక్కడ ఎన్నిసార్లు కలిసి వచ్చింది, మళ్ళీ కూడా కలిసి వచ్చింది. ఈ ఉంగరం పెట్టుకుని ఎదురుగుండా వెళ్తే రాజు నిన్నొక్క మాట అండు. ఎందుకంటే ఇది మహిమగల ఉంగరము, ఆయన పోగొట్టుకున్నాడు. ఆ లోపల అంతఃపురంలో అంతా మల్లగుల్లాలు పడుతున్నారు, ఉంగరం ఎట్లాగా అని నువ్వు అక్కడికి పద అని ఇతన్ని వెంబడి పెట్టుకుని తీసుకుపోయేసరికల్లా రాజు ఆశ్చర్యపోయాడు. నువ్వు చచ్చిపోవాలి కదా, ఎటా బతికొచ్చావు, నేను చూస్తుండగానే నిన్ను సునపరాళ్లతో వేసి కలిపి అందులో వేశారు కదా అంటే అబూసీర్ దండాలు పెట్టాడు. పదే సలాములు చేసి చేయలేదండి, ఆ రేవు అధికారి నన్ను వదిలిపెట్టాడు, అనుకోకుండా నాకు ఈ ఉంగరం దొరికిందంటే రాజు సంతోషించాడు. నువ్వు శత్రుదేశపు గూఢచారి అనుకున్నాను, నా ఉంగరం పట్టుకొచ్చి ఇచ్చావు నాకు. నేను రాజుగా ఉండాలంటే ఇది కావాలి, ఇది లేకుండా రేపు ఆస్థానంలో నేను కూర్చోలేను, అందరు అడుగుతారు ఇది ఎక్కడ దొరికింది, నీకు ఎట్టా దొరికింది అంటే ఇతను ఏం చెప్పి ఇదంతా చెప్పి, నేను శత్రుదేశపు గూఢచారిని ఏంటండి, నేను అలెగ్జాండ్రియా నుంచి వచ్చిన వాడిని, పేదవాడిని, ఒట్టి బార్బర్ని, అసలు బతకడానికే ఈ ఊరు వచ్చాను. కావాలంటే మీరు నన్ను తీసుకొచ్చిన ఓడ సరంగు వాడిని అడగండి. నేను ఒక సత్రంలో ఉన్న, ఆ సత్రం దర్వాన్ని 3 నెలలు నాకు అన్నం పెట్టి పోషించాడు, వాడిని అడగండి. నా దగ్గర 15-20 మంది కుర్రాళ్ళు మసాజులు నేర్చుకున్నాడు, వాళ్ళని కూడా కనుక్కోండి అనేసరికల్లా ఈయన ఒక్కొక్కరిని పిలిచి కనుక్కున్నాడు. వీడు మహానుభావుడు అంటారు అందరూ. మరి కలంకారీ వాడు అలా ఎందుకు చెప్పాడు అని ఈయన అనగానే అప్పుడు వీడికి తట్టింది అబూసీర్కి. కలంకారీ వాడు అంటే అబూకీరేనా అండి అన్నాడు. అబూకీరేన్ అనేసరికల్లా ఆ అబూకీర్ ఏం చేశాడో మళ్ళీ సరంగు దగ్గర నుంచి దర్వాన్ దాకా అందరూ చెప్పారు సాక్ష్యాలు. రాజుకు మండిపోయింది. వాడు స్నేహితుడి దగ్గర తిని స్నేహితుడితో పాటు ఫారిన్ కంట్రీ వచ్చి అక్కడ కూడా స్నేహితుడి డబ్బుతోటే తిని వాడి డబ్బులు పుచ్చుకుని చచ్చిపోయేవాడిని వదిలిపెట్టి పారిపోయి వాడి డబ్బుతోటే తను డెవలప్ అయ్యి వాడు కూడా డెవలప్ అయితే ఓర్చుకోలేక వాడిని ఈ పని చేయడానికి ఇంత సాహసం చేశాడా వీడు, ఇంత పని చేశాడు అంటే అది అసలు విషం కాదండి, మీకేం భయం లేదు. మరి వజీర్ గారి కాలికి రాసే కదా చూడండి, కావాలంటే వజీర్ కారు నున్నగా ఉంది.
ఆయనకేం చర్మం మీద రాల. కావాలంటే నా ఒంటి మీద రాసుకొని చూపిస్తాను అని చెప్పి తన ఒంటి మీద చేతులు కాళ్ళ మీద రాసుకున్నాడు. అదే పదార్థం. హెయిర్ పోతుంది, తొందరగా రాదు, క్షవరం బాధ లేకుండా ఉంటుంది, కత్తిగాట్లు పడకుండా ఉంటాయి. ఇది మా ఊళ్ళల్లో చేస్తారు. అది విషం కాదు, అది అవటానికి విషం, లోపలికి ఇవ్వడానికి విషం, కాలికి రాసుకోవడానికి ఏం విషం కాదు అది అనేసరికి లేని వాళ్ళు చాలా కోపం వచ్చేసింది. అబుకీర్ని రమ్మని పిలిపించాడు. చచ్చిపోయాడని అనుకున్న అబూసీరు రాజుగారి పక్కనే కనపడేసరికల్లా అబుకీరు వణికిపోయాడు. ఊరికే ఈర్ష్యతో చేశానంటే రాజు ఒప్పుకోలే. నువ్వు ఈర్ష్యగా ఉండటానికి వీల్లేదు. ఏ శిక్ష నేను అబూసీరుకి వేశానో అదే శిక్ష నీకు ఇప్పుడు సున్నపురాలతోటి వీడిని కట్టేసి వేసేయండి అంటే అబూసీరు బతిమలాడాడు. వద్దు వద్దు, వదిలేయండి, అంత చంపేయద్దు అంటే ఆయన ఒప్పుకోలే. వీడు ఒక్క ద్రోహం అయితే వీడిని వదిలేయచ్చు. వీడు నీ పక్కన చేరిన దగ్గర నుంచి, నీ పక్కన ఉన్న దగ్గర నుంచి చివరికి నిన్ను చావు దగ్గరికి తీసుకెళ్లే వరకు ప్రతి చోట నిన్ను మోసం చేశాడు. మా రాజ్యంలో ఇదే శిక్ష అని చెప్పి చేసేసాడు. చేసి నువ్వు నాకు మంత్రిగా ఉండు, నాకు సలహాదారుగా ఉండని అడిగాడు. వాడికేమో ఆ శిక్ష విధించేశారు అబుకీర్కి. అవి ఉండమంటే నేను ఉండనండి, నా స్నేహితుడు ఇక్కడ మరణించాడు, వాడు నాతో పాటు వచ్చాడు, నాకు ఇక్కడ ఉండటం ఇష్టం లేదు, నన్ను మా ఊరు పంపించేసేయండి అనేసరికి రాజుగారు సరేనని వాడు ఏర్పరిచిన స్నానశాల ఏర్పాట్లు తమే ఉంచుకుని ఇతనికి బోలెడంత డబ్బిచ్చి, ప్రత్యేకంగా ఓ పడవ మాట్లాడిచ్చి, ఇతను దాచుకున్న డబ్బుతో పాటు బోల్డంత డబ్బిచ్చి, కొంతమంది బానిసల్ని వాళ్ళని ఇచ్చి ఆ ఊరు పంపించాడు. అలెగ్జాండ్రియా చేరేసరికి ఒక గోతాన్లో సున్నపురాలతో మూట కట్టి ఉన్న ఒక శవం అక్కడికి చేరిందట, ఆ రేవు. అబూసీర్ తెలుసుకున్నాడు ఇది ఎక్కడిది ఏమిటి అని. తన స్నేహితుడిని ఆ రేవులోనే భూస్థాపితం చేసి డబ్బు దశకం పుచ్చుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. తర్వాత పెళ్లి చేసుకుని సుఖంగా ఉన్నాడు. కథ కంచికి మనం ఇంటికి. బాగుందండి. నమస్తే. నమస్తే చే